గౌతమ్ రామ్ గారు, బీజేపీ న్యూ జనరల్ సెక్రటరీ. గౌతమ్ గారు నమస్తే. నమస్తే. చెప్పండి, ఏంటి మీ స్టాండ్ ఏంటి ఈ విషయంలో? ఎందుకు మీరు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బంద్ కు పిలుపునిచ్చారు? కళాశాలలు బంద్ పిలుపునిస్తున్నాయంటే ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించుకోవాలా? వినపడుతుందా సార్? వినపడుతుంది చెప్పండి. కాబట్టి ఎప్పుడు కూడా గవర్నమెంట్ పాలసీస్ ఏదైతాయో పాలసీస్ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. తర్వాత కళాశాలలు ఒకవేళ కరెక్ట్ గా ప్రాపర్ అంటే కూడా మేనేజ్ చేసేటువంటి కొంత ఏజెన్సీస్ ఉన్నాయి, ఎప్పటికప్పుడు చెక్ చేసేటువంటి ఏజెన్సీస్ ఉన్నాయి. అది చేయాలి తప్ప గవర్నమెంట్ పేద ప్రజలకు ఇచ్చేటువంటి కమిట్మెంట్ ఏదో చదువుకోవడానికి చేయితలు ఇస్తామని చెప్పి వాళ్ళకు ఫీజు పడని కాకుండా మేము కాలేజీలకు పే చేస్తాం, మేము చదువుకోండి అని చెప్పినటువంటి ప్రభుత్వాలు ప్రజలను మోసగిస్తూ మళ్ళీ ప్రభుత్వాలు ఏర్పడినప్పటికి కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట మాట్లాడుతూ చేసినట్టు. కాబట్టి ఒకసారి ప్రభుత్వంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం ఏ పార్టీ అయినప్పటికీ కాబట్టి ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పార్టీ సూచన తప్పకుండా ఇవ్వాలా. కాబట్టి ఇచ్చినప్పుడు ఏ విధంగా వాటిని చేయాలనేది సపరేట్ మెకానిజం ఉంది, అది చేసుకోవచ్చు, అభ్యంతరం లేదు. కానీ దానికి ముడిపెట్టి విషయం ఎప్పుడు కూడా డబ్బులు కానీ డబ్బుల విషయం అరేంజ్మెంట్స్ అడుగుతున్నాయి, పిక్స్ అడుగుతున్నారనే కాలేజీలో ఇప్పుడు మసూరి చెప్పాడు. గత 10 సంవత్సరాలు ఇదే వింటున్నాం. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే విషయాలు, అవి బాకీలు పెరగడం పెట్టగానే ఈ విషయాలు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. అయితే ఒకటి, ఇక్కడ కాలేజీల తరపు నుంచి ఎటువంటి ప్రమాణాలు లేకుండా కాలేజీలు పెడుతున్నారు. కేవలం ఫీజు రియంబర్స్మెంట్ కోసమే కాలేజీలు గుట్టుకొస్తున్నాయి. అది ఫీజు రియంబర్స్మెంట్ కోసమే కాలేజీలు గుట్టుకొస్తున్నాయి. ఎటువంటి దానిలో సరిగా పాఠాలు కూడా చెప్పరు అని చెప్పి విమర్శలు ప్రభుత్వ వైపు నుంచి వస్తున్నాయి. కాదు సార్, ఫీజు రియంబర్స్మెంట్ కొరకే పాఠాలు చెప్తారు, రియంబర్స్మెంట్ కే కాలేజీ గుట్టుకొస్తే వాటికి ఇవ్వకండి, పర్మిషన్ ఇవ్వకండి, యాక్షన్ తీసుకోండి. కానీ దాని దీనికి ముడిపెట్టి మభ్య పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి ఆ విధంగా కాలేజీలు కనుక ఫస్ట్ యాక్షన్ తీసుకోండి. ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ కొరకే కాలేనట్టు. కానీ ఫీజు అడిగినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అడిగినప్పుడు కరెక్ట్ భావిస్తుంది. కాబట్టి ప్రజలు ఇబ్బంది పడకుండా, పిల్లలు ఇబ్బంది పడకుండా, ఏదైతే తెలంగాణలో పేద ప్రజలు ఏదో గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీతో చేసుకోవడము, చదువుకోవడానికి ఈరోజు తెలంగాణ వేరే తెలంగాణలో అంతో ఇంత కొంత సోషల్ ఫ్యాబ్రిక్ ఈ రోజు మారింది అంటే ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ చదువుకోవడం కారణంగా, బయట కారణంగా, ఆ రోజు గవర్నమెంట్ కారణంగా ప్రొజెక్టాలను ప్రారంభించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం కాలేజీలు వచ్చినాయి, ప్రైవేట్ కాలేజ్. కాబట్టి ప్రభుత్వం వ్యతిరేకంగా ఈ కాలేజ్ ఇప్పుడు మొత్తం ఎంత డ్యూస్ ఉన్నాయి గౌతమ్ రావు గారు? దాదాపుగా 10,000 కోట్ల వరకు ఉంటాయి. ఎంత? 10,000 కోట్ల వరకు. 10,000 కోట్లు అంటే మొత్తం దీనిలో ఇంజనీరింగ్, డిగ్రీ, జూనియర్ కాలేజ్ మొత్తం, ఈవెన్ హై స్కూల్స్ కూడా. ఓన్లీ ఇంజనీరింగ్ ఇక్కడ కూడా కొంత ఫీజు వాళ్ళకి ఇవ్వాలా, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీలకు ఇవ్వాలా, ప్రొఫెషనల్ కాలేజీకి ఇవ్వాలా. టోటల్ ఎడ్యుకేషన్ కొలాప్స్ అయ్యేటువంటి ప్రస్తావనలో చూస్తే అయ్యే ఉంది. కాబట్టి ప్రభుత్వం స్కూల్స్ వాళ్ళకి కూడా కొంతమందికి పేద పిల్లలకు మేము తీసుకోవద్దని చెప్పి కొన్ని పిల్లలకి చెప్పినారు, అక్కడ కూడా పే చేయట్లే. కాబట్టి ఓవరాల్ గా సిస్టమే కొత్త. గతంలో కేసీఆర్ గారు ఎక్కువ ఇంకా ఎక్కువ కనపడతాం. కాబట్టి సరైనటువంటి నేను భావిస్తా ఉన్నాను.